రాష్ట్రంలో మీరు చూసారా? సార్ ఇప్పుడు మీరు చూసారా పబ్జి ఆడుకోవటం మీరు చూసారా? తాడేపల్లి ప్యాలెస్ లో కోవిడ్ టైంలో తాడేపల్లి ప్యాలెస్ లోనే పబ్లిక్ గా పబ్జి ఆడుకున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు టైం దొరికిందంటే ఇంకా కొత్త గేమ్లు ఆడుకుంటారు తప్ప అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు పక్క రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే అండి, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, ప్రజా సమస్యల మీద నేను పోరాటాలు చేస్తానన్నటువంటి వ్యక్తి మాట మారిస్తే ఒక్కసారి వాయిదా వేస్తే అది రాజకీయ వ్యూహం అవుతుందండి. కానీ మాట మారిస్తే దాన్ని ప్రజల్ని మోసం చేయడం అవుతుంది. ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంతమంది సార్ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది అంటే కొంతమంది ఏమన్నారంటే నాకు జనం చేసేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ గాని ఓడిపోతే గనక నాకు జనం చేసేసి నాకు ఆర్కులు పెట్టండి, నా ఫోటో దగ్గర మాంసాలు పెట్టాలండి అని చెప్పారు సార్. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడ 1% కూడా తగ్గలేదని చెప్పడం. కృష్ణవేణి గారు ఒక అభిప్రాయం మనం అనుకున్నప్పుడు దాన్ని మార్చుకోవడం కూడా అవకాశం ఉంటుంది కదా. ఎవరికైనా ప్రజా ఉపయోగం కావచ్చు, వ్యక్తిగత ఉపయోగం కావచ్చు. అలాగొస్తే మీ పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను సినిమాలు చేయను అని ప్రకటించారు. తర్వాత ఏమైంది, నా వ్యక్తిగతంగా నేను సినిమాలు చేయకపోతే నేను ముందుకు వెళ్ళాను, నా దగ్గర రూపాయి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలుసుకుని ఆ తర్వాత సినిమాలు చేస్తూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఆయన కూడా మనసు మార్చుకున్నారు కదా. అక్కడ మనసు మార్చుకుని మాట మార్చినంత మాత్రాన మోసం చేసినట్టు అవుతుందా ప్రజల్ని? లక్ష్మణ్ గారు ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి. చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వృత్తి ఏంటండి, పవన్ కళ్యాణ్ గారి వృత్తి ఏంటి? వ్యక్తిగతంగా ఆయన వ్యాపారస్తులు, వారి వృత్తి. అవును, వారి వృత్తి వారి పొట్టపుటి కోసం చేసేటువంటి పనిని మానుకోకుండా ప్రజలకి ఎక్కడా కూడా ఇచ్చిన మాట తప్పకుండా రాత్రి పగలు కష్టపడి ఒక పక్కన సినిమా షూటింగ్లు చేసి ఆయన పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజలకు సాయం చేయడమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా పోషించుకున్నటువంటి వ్యక్తి. మా అధినేత ఒక కానిస్టేబుల్ కొడుకుగా, ఒక ఎస్ఐ గారి కొడుకుగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక బిడ్డగా వచ్చినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు చేసి పార్టీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి సార్, కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు. ఆస్తులు ఇచ్చిన తర్వాత రాజకీయ వారసత్వంతో మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మాత్రమే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజానేతగా వచ్చినటువంటి వ్యక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకపోతే ఒక వార్డు మెంబర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్. అంత ఆదరణ కూడా ఆయనకు లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ గా కాన్ఫ్లిక్ట్ అయినటువంటి వ్యక్తి. కృష్ణవేణి గారు, మీరు అన్న అభిప్రాయం అర్థమైంది. ఏమైనా అపోజ్ చేస్తే వాళ్ళ తర్వాత మాట్లాడతారు. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళితే ఇప్పటికిప్పుడు తర్వాత మీ కూటమి ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? సార్, మంచి ప్రభుత్వం అని ప్రజలే మాకు చెప్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆయన పాదయాత్ర చేస్తే పొల్లయ్య 6,000 వచ్చినట్టే తప్ప ప్రజలకు ఇక్కడ ఉద్ధరించేసిదో, ప్రజలను ఉద్ధరించేస్తానని అప్పుడు అధికారం కట్టబెట్టిన తర్వాత 5 ఏళ్ల అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితిని ప్రజలు చూశారు. అదే మాటలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకుగా కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, ఆ రోజు ఆయనకి అన్ని సీట్లు ఇచ్చి రాజకీయంగా నిలబెట్టడానికి కానీ మళ్ళీ సీఎం గా గెలవడానికి కానీ ఆయనకి అవకాశాన్ని ఇచ్చారు ఆ రోజు ప్రజలు. కానీ 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కూడా లేకుండా అంధకారంలోకి నెట్టేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. హెలికాప్టర్లు వేసుకొని జరగడం, లేకపోతే పరదాలు కట్టుకొని జరగడం తప్ప ప్రజల మధ్య తిరిగి ఓటు బ్యాంక్ సంపాదించుకుని ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తిగా అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తీర్చుంటే కనుక ప్రజలు నమ్మేవాళ్ళు సార్. ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ చెప్తున్నారు చాలా మంది పెద్ద నేతలు అయితే పార్టీలోంచి వీడి వెళ్ళిపోయి ఉండకపోవచ్చు. అది ఎందుకనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా, కృష్ణవేణి గారు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. వచ్చిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఎన్ని కూడా చేయగలమా అనే స్థితిలో ఉన్నామని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే ఒకసారి అనుకున్నవి తర్వాత ఒక్కొక్కసారి జరగకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారైనా జరుగుద్ది, పవన్ కళ్యాణ్ గారైనా జరుగుద్ది, చంద్రబాబు గారైనా జరుగుద్ది. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు కాదంటారా?
ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. ఇక్కడ అంటే ఎప్పుడు కూడా వ్యాపారవేత్తలు వచ్చినప్పుడు గానీ, పరిశ్రమలు వచ్చినప్పుడు గానీ, కొత్త కొత్త యూనివర్సిటీలు అవి వచ్చినప్పుడు కానీ, ఇక్కడ అభివృద్ధి అనేది దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఒక రకంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను అమ్మేసేసో లేకపోతే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టో ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వట్లా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతూనే ఇవాళ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వ్యాపారవేత్తలకి నమ్మకాన్ని కలిగిస్తూ ఈ రోజు వ్యాపార ఆకర్షణ హబ్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మారింది అంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే ఏపీడీ సీఎం గారు కూటమి కూర్పులో ఆయన తీసుకున్నటువంటి కీలక పాత్ర, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు సార్. నరేంద్ర మోడీజీ గారి ఒక విజనరీగా పనిచేసేటువంటి ఆశీస్సులతో ఈ రోజు పథకాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ పథకాలు ఇంత అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి పథకాల గురించి చెప్తారు. ఆ రోజు అమ్మ ఒడని ఒక బిడ్డకు మాత్రమే ఇస్తే ఇవాళ తల్లికి 100 మంది ఇంట్లో ఎంత అయ్యన్న పాత్రుడు ఒకటి చెప్పండి, సమయం తక్కువ ఉంది, అందరూ క్లోజ్ చేద్దరు. కానీ తర్వాత అయ్యన్న పాత్రుడు ఏవైతే స్పీకర్ గారు ఉన్నారో, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు ఎవరైతే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారో ప్రజాప్రతినిధులు వాళ్ళకే పేమెంట్ జీతాలు బత్యాలు వెళ్ళేటట్టు ఉండాలి, నో వర్క్ నో పే అనే విధానాన్ని మీరు సమర్థిస్తారా? సార్ ఎప్పుడైనా సరే కానీ ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత అక్కడ ప్రజలకి పని చేయాలి. ఎందుకంటే ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇంత టఫ్ కాంపిటీషన్ లో కూడా వాళ్ళకి గెలిపించినప్పుడు కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీర్చకుండా ఆ ప్రజలు పట్టించుకోకుండా వదిలేసేసి ఇలాగే ఆ అసెంబ్లీకి రాకుండా ఉంటే అసెంబ్లీకి వస్తేనే కాదు